హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోయేష్నా కృతిక్. సో లాస్ట్ వీడియోలో స్కూల్ ఐటమ్స్ షాపింగ్ బ్లాగ్ అని ఒకటి పెట్టాను కదా. సో అందులో ఏమేం షాప్ చేసాం అండ్ ఎంత కాస్ట్ అనేది నేను ఈ వ్లాగ్లో మీకు చూపిస్తాను. సో మేమైతే చాలా లిమిటెడ్ ఐటమ్సే షాప్ చేసామండి, కానీ చాలా టైం పట్టేసింది ఎందుకంటే క్రౌడ్ చాలా ఉండే డిమార్ట్లో. సో మేము షాప్ చేసింది స్కూల్ బ్యాగ్, లంచ్ బాక్స్, షూస్ అండ్ సాక్సే. సో ఇది ఎంతెంత కాస్ట్ అనేది ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే బ్యాగ్స్ కండి. బ్యాగ్స్‌లో నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉండే. అందులో సెర్చ్ చేయడానికి చాలా టైం పట్టింది మాకు. ఎందుకంటే చాలా పెద్ద సైజెస్‌లో ఉండే. సో అంత పెద్దదా అవసరం లేదు కృతిక్‌కి, జస్ట్ ఎల్‌కేజీ స్టూడెంటే కదా అని చెప్పేసి చిన్న సైజ్ కోసం చాలా వెతికాము. సో ఈ లాస్ట్‌కైతే ఫైనల్లీ ఇది దొరికింది. ఇదైతే మాకు ఒక 450 కాస్ట్ అయితే అయిందండి. అందులోటి దీంట్లో 4 జిప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. చాలా బావుంది. క్యూట్‌గా ఉంది చూడ్డానికి గూడా. క్వాలిటీ వైస్ గూడా చాలా బావుందండి. క్వాలిటీ గూడా బయట నుంచి సాఫ్ట్‌గా, లోపల ఏదో వాటర్ ప్రూఫ్ ప్రొటెక్టర్ లెక్క. షోల్డర్స్ దగ్గర గూడా చాలా సాఫ్ట్‌గా ఉన్నాయి. బేబీస్ క్యారీ చేసినప్పుడు ఎక్కువ ఇబ్బంది పడకుండా, పెయిన్ లేకుండా చాలా సాఫ్ట్‌గా బావుండే. అండ్ బ్యాక్ సైడ్స్‌కి కూడా మనకి బాటిల్ పెడతానికి ఒక ర్యాక్ అయితే ఇచ్చారు. సో ఇది క్వాలిటీ వైస్ అయితే సూపర్బ్ ఉండే. అండ్ ఇంకోటైతే మేము సాఫ్ట్ బ్యాగ్ తీసుకున్నామండి. ఇదైతే మాకు ఒక 350 అయితే కాస్ట్ అయింది. సో కృతిక్‌కి బాగా నచ్చిందని చెప్పేసి తీసుకున్నాం. అండ్ అలానే జోకి కూడా ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు లిమిటెడ్ వస్తువులు మనం క్యారీ చేస్తాం కదా. సో ఆ లిమిటెడ్ ఐటమ్స్‌కైతే సెట్ అవుతదని చెప్పి తీసుకున్నాము. ఒక పెద్ద జిప్ అండ్ ఒకటి చిన్నదైతే వచ్చింది దీనికి. సో బ్యాగ్స్ అయితే ఇవ్వండి, చాలా బావుండే. సో దాని తర్వాత మేజర్‌లీ మేము షాప్ చేసింది లంచ్ బాక్స్ అండి. లంచ్ బాక్స్ అస్సలు లేదని చెప్పి 2 లంచ్ బాక్స్ తీసుకున్నాను. ఒకటి బ్రేక్‌ఫాస్ట్ పర్పస్ కోసం, ఇంకొకటి లంచ్ కోసం. సో నాకైతే బ్రేక్‌ఫాస్ట్ అయితే చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే ఇది జస్ట్ 99 రూపీస్‌కే వచ్చిందండి. యెస్, జస్ట్ 99 రూపీస్‌కే ఈ బాక్స్ అయితే నాకొచ్చేసింది. సో లోపల చూడండి ఒక చిన్న బాక్స్ ఇచ్చారు అండ్ ఇంకొకటి ఇది పెద్దది. సో ఇందులో మనం ఇడ్లీ, దోస, వడ, చపాతీ, పోహ, పూరి అట్లా ఏమైనా క్యారీ చేసుకొని అండ్ ఈ చిన్న బాక్స్‌లో అయితే చట్నీ, కుర్మా అయన్నీ పెట్టుకోవచ్చు. సో చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉండే. నాకు కలర్ సెర్చ్ చేయాలని కూడా అనిపించలేదు. చూడగానే చాలా బాగా నచ్చింది ఈ బాక్స్. సో వెంటనే తీసేసుకున్నా. సో దాని తర్వాత ఇంకొకటి మేజర్‌లీ నచ్చింది ఇదండి. ఇందులో కూడా చాలా కలెక్షన్స్ ఉండే లంచ్ బాక్స్‌లో, స్టీల్‌లో, ఎయిర్ టైట్‌లో చాలా ఉండే. అసలు చాలా సేపు కన్‌ఫ్యూజ్ అయ్యాం మేము. అసలు ఏం తీసుకోవాలి కృతిక్‌కి, ఎలాంటిది సెట్ అవుతదని. సో ఫైనల్లీ అయితే ఇది తీసుకున్నాం. ఇదైతే మాకు 450 కాస్ట్ అయిందండి. సో చూడండి తీయగానే ఇక్కడైతే ఒక హ్యాండిల్ ఇచ్చేశారు. సో 2 బాక్సెస్‌కి మీరు చూస్తే క్యారీ హ్యాండిల్ ఉందండి. సో మనకి వేరే బాస్కెట్ ఉండాలి అన్నట్టుగా లేకుండా డైరెక్ట్ మనం క్యారీ చేయొచ్చు. సో ఓపెన్ చేయగానే చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ పైన ఒక చిన్న బాక్స్ ఉంది. అండ్ అది కూడా ఓపెన్ చేస్తే మనకి ఇంకొక పెద్ద బాక్స్ ఉంది. సో ఇది 2 లేయర్స్ బాక్స్ అని చెప్పొచ్చు మనం. సో కింద నేనెలానో కృతిక్‌కి రైస్ అయితే మిక్స్ చేసి పెట్టేసాను కర్రీ కలిపి. సో ఇదైతే బెస్ట్ అనిపిచ్చింది నాకు బాక్సు. ఈ పెద్ద దాంట్లో రైస్ కలిపి పెట్టేసి, చిన్న దాంట్లో ఏదైనా స్నాక్స్ లాగా పెట్టుకోవచ్చు కదా అనే థాట్‌లో నేను ఈ బాక్స్ అయితే తీసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. బ్లూ కలర్ కోసం చాలా వెతికాం కానీ అవైలబుల్ లేకుండే. పింక్ అండ్ గ్రీన్‌లో ఉండే. సో ఫైనల్లీ నేనైతే గ్రీన్ తీసుకున్నా. సో ఇది లంచ్ బాక్సెస్. దాని తర్వాత మేము షూస్ అయితే డీమార్ట్‌లో చూస్తే అవైలబుల్ లేకుండే. సో దిల్‌సుఖ్ నగర్‌కి వెళ్ళిపోయాం. దిల్‌సుఖ్ నగర్‌లో కూడా చాలా షాప్స్ వెతికామండి. షాప్స్, స్టాల్ అన్నీ చూసాం. కానీ అస్సలు కృతిక్ సైజ్ అయితే కనిపించలేదండి మాకైతే. అయితే టైట్ అవుతున్నాయి, లేదంటే లూజ్ అవుతుండే. చాలా వెతికాము. సో ఫైనల్లీ ఒక స్టాల్ దగ్గరైతే మాకు దొరికేసినాయి షూస్. సో తను చెప్పడం అయితే 350 కాస్ట్ చెప్తే లాస్ట్‌కి మాకు 300కి అయితే ఇచ్చేసాడిది. సో ఏమో కొత్త స్టైల్ అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. లేస్ లేదు, ఈసారి స్టిక్స్ వచ్చాయి. సో అది తీసుకున్నాం. ఇంక దానికి ఎలాగో మనకి స్కూల్‌కి మ్యాచింగ్ అంటూ ఏముండదు. జస్ట్ బ్లాక్ సాక్సే తీసుకోవాలి కాబట్టి బ్లాక్ సాక్స్ తీసుకున్నాం. ఇక దిల్‌సుఖ్ నగర్ వెళ్ళాం కదా అని పాప కోసం కూడా కొన్ని ఐటెమ్స్ తీసుకుందామని తీసుకున్నానండి. ఇదైతే 2 పౌడర్ స్పాంజెస్ తీసుకున్నాను. ఇది జస్ట్ 10 రూపీస్‌కే నాకొచ్చేసింది. దాని తర్వాత టిక్లీస్ అయితే పర్చేస్ చేశాను నా కోసం ఒక 3 ప్యాకెట్స్. అది కూడా ఈచ్ 10 రూపీస్ పడ్డది. సో మేజర్‌లీ నేను పాప కోసం చాలా డేస్ నుంచి వెతుకుతున్నది ఈ ఫ్లవర్స్ క్లిప్స్ అండి. చిన్న క్లిప్స్. నాకైతే చూడగానే చాలా బాగా నచ్చేసింది జో కోసము. సో వెంటనే తీసేసుకున్నానండి. నేనైతే ఒక సెకండ్ గూడా ఆలోచించకుండా. కానీ అదైతే 20 రూపీస్ అండి. సో దాని తర్వాత ఇంకా 2 హెయిర్ క్లిప్స్ కూడా తీసేసుకున్నాను. ఒకటేమో గోల్డెన్ కలర్‌లో తీసుకున్నాను. ఇంకొకటేమో కొంచెం ఫంకీ స్టైల్‌లో తీసుకున్నాను. సో గోల్డెన్‌యి వచ్చేసేమో 20 రూపీస్ పేర్ పడ్డది. అండ్ ఈ ఫంకీ స్టైల్‌లో ఉన్నదేమో ఇదైతే 10 రూపీస్ పేరే పడ్డదండి నాకు. సో
చాలా చాలా కలెక్షన్స్ ఉండే అండి. బేబీ యాక్సెసరీ, హెయిర్ యాక్సెసరీస్ గానీ, లేకపోతే నెక్లెసెస్ కానీ చాలా చాలా కలెక్షన్స్ ఉండే దిల్‌సుఖ్ నగర్‌లో కూడా. కానీ మేము చాలా టయర్డ్ అయిపోయామండి ఆ రోజు. ఆల్మోస్ట్ 6 అయిపోయింది మాకు. సో, ఇంగ ఎక్కువ షాపింగ్ చేసేంత ఇంట్రెస్ట్ లేకుండే. ఆకలి కూడా అవుతుండే. సో, అందుకనే లిమిటెడ్ ఐటెమ్స్ అయితే తీసుకొనొచ్చేసాను. సో, ఇది మేము ఆ రోజు వెళ్లి షాపింగ్ చేసింది. బ్యాగ్, లంచ్ బాక్స్, షూస్ అండ్ బేబీ కోసం అని చెప్పి హెయిర్ క్లిప్స్. సో, ఫైనల్‌గా ఇదండి మా వ్లాగ్. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. నా వీడియో చూస్తూ ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. లవ్ యూ ఆల్.